పేషెంట్‌కి సెకండ్ సీజన్‌లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాక బిడ్డ థర్డ్ డేనే కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్‌తో ఎక్స్‌పైర్ అయింది. సో, తనకి ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ 3 ఇయర్స్ ఉన్నది. సో, తర్వాత మళ్ళీ ఇంకా బేబీ ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాను. నాకు బేబీస్ ఎలా అని తను టెన్షన్ పడుతుంది. సో, దాని గురించి నన్ను అడిగిందన్నట్టు. సో, వీళ్ళకి ఇట్లాంటి పేషెంట్స్‌కి ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాక మళ్ళీ పిల్లలు కావాలని అనుకుంటారో, ఈవెన్ తల్లైనా, తండ్రైనా ఎవరైనా చేసుకున్నాక మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళకు ఆప్షన్స్ ఉంటాయి. సో, మదర్‌కి మళ్ళీ రీకాన్యులేషన్ అనే ఆప్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆపరేషన్ ద్వారా ఏవైతే ట్యూబ్స్ కట్ చేయడం జరిగిందో, వాళ్ళకి మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని రీసూచర్ చేసి ఓపెన్ చేయొచ్చు. దాని ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఒక 40% ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎవరికైతే సర్జరీ అయినాక వితిన్ 1 ఇయర్‌లో మనం రీకాన్యులేషన్ చేసుకుంటే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి అన్నట్టు. కానీ చాలా ఏళ్ల తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత మాత్రం రీకాన్యులేషన్ చేసుకుంటే ఛాన్సెస్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలానే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ ఎవరైతే చేసుకున్నారో జస్ట్ కాటరీ కాకుండా అంటే బర్నింగ్ కాకుండా జస్ట్ లైగేషన్ సూచరింగ్ ద్వారా చేసుకున్న వాళ్ళకి రీకాన్యులేషన్ చేసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. కానీ కాటరీ ద్వారా బర్నింగ్ చేసి కట్ చేసి అలా కొంచెం ఎక్కువ డ్యామేజ్ చేసి ట్యూబ్స్ చేసినాక తర్వాత రీకాన్యులేషన్ చేసుకుంటే వాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబ్స్ హెల్దీ, మదర్స్ హెల్దీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు. సో, ఇలా ఒకటి. ఇంకా ఒకవేళ తండ్రి కనుక వెసెక్టమీ చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా రీకాన్యులేషన్ సర్జరీ ఉంటుంది. వాళ్ళకు కూడా ఎంత ఇమ్మీడియట్ గా చేసుకుంటే అంత బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ గా చాలా 10 ఇయర్స్ అయితే చేసుకుంటే అంత బెనిఫిట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో, ఇలా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఒకవేళ ఈ ఆపరేషన్ చేసుకుంటే మాకు ఒకటే 50% ఛాన్స్ ఉంటుంది కదా, మాకు మళ్ళీ ఇవంతా ట్రై చేసి మళ్ళీ సర్జరీ చేసుకొని మళ్ళీ మళ్ళీ 50% ఛాన్స్ మళ్ళీ వెయిట్ చేస్తూ ఇలా ఉంటుంటే ఏజ్ కూడా ఎక్కువ అవుతుంటుంది, మరి ఎలా, మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదా అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటంటే ఐవీఎఫ్కి వెళ్ళడం. సో, ఐవీఎఫ్ ద్వారా ట్యూబ్స్ అనేది అవసరం లేదు. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ అంటే ట్యూబెక్టమీ అయిన వాళ్ళకి కూడా ఈజీగా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఐవీఎఫ్ ద్వారా ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటారో బిడ్డకి మీకు తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నట్టు. సో, ఈ 2 ఆప్షన్స్ ఎవరైతే ట్యూబెక్టమీ చేసుకొని లేకపోతే వెసెక్టమీ తండ్రి వెసెక్టమీ చేసుకొని ఇలా ఇబ్బందులకు లోనవుతున్నారో, మళ్ళీ బిడ్డలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి.